రంగా. అవునరా, నేనే. ఎన్నాళ్ళు ఇట్టా తప్పించుకుని తిరుగుతావు. మా అయ్యగారికి వెళ్ళిన బాకీ పడే. ఈవేళ సరిగ్గా బేరం సాగలేదు రంగా, రేపు ఇచ్చేస్తాగా. రేపా? ఇట్టంటే రేపులు ఎన్నై నీరా? మర్యాదగా ఇస్తావా, కూరగాయలు పడి తోసుకుపోమంటావా? ఆ పని మాత్రం చేయొచ్చు. ఈ పని ముందే చేస్తుంటే నేను ఎంత మర్యాదగా చూసుకునేవాడిరా. వీడు మనిషి కాదు, యముడు. మా అయ్యగారికి ఇవ్వాల్సిన డబ్బిట్టబడే. చూడు రంగా, తల్లి రోగు, పెళ్ళాంపురుడు, కూతురి సమర్థ, అల్లుడి అలుక, తండ్రి సార్థు అన్నీ ఒక్కసారి వచ్చి పడ్డాయి బాబు. ఈ రోజు వదిలేసి. పూట పూట నీ పాట నాకు మామూలే. నువ్వు ఇట్టాకెందుకు ఇస్తావు? నా సంగతి నీకు తెలుసుగా. రంగా రంగా, ఉన్నదే 200. రంగా అవన్నీ నాకు అనవసరం. మీలాంటి వాళ్ళని ఎంతమంది చూసుంటాను అప్పారావు. మళ్ళీ అప్పు కావాలంటే రా, ఇప్పిస్తాను. ఇదో 100. మీ దయాసాగరం దగ్గర అప్పు కాదురా నాయన, ముప్పు. తప్పమ్మా, తప్పు. మేము చేసేది వడ్డీ వ్యాపారం. ఇందులో దయాదాక్షిణ్యాలకు చోటిస్తే రేపు నన్ను చందాలేసి సాగనంపాల్సి ఉంటుంది. నువ్వంటే నాకు జాలిగానే ఉంది, కానీ ధర్మం చేయటం మా వృత్తి ధర్మానికే విరుద్ధం. అందువల్ల ఏదైనా తాకట్టు పెట్టి తీసుకెళ్ళి. అలా అనకండి దయాసాగరం గారు. ఉన్న వస్తువులని ఎప్పుడూ తాకట్టు పెట్టాను, ఇంకేం పెట్టమంటారు నా తలకాయ? అదైతే ఇక్కడొద్దు, ఏ రైలు కింద పెట్టు. బాబాబు, అంత మాట అనకండి. 3 రోజుల నుంచి నా బిడ్డ చావు బ్రతుకులో ఉంది. మీ కాళ్ళు పట్టుకుంటాను, ఒక్క 10 రూపాయలు ఇవ్వండి. నా బిడ్డ చచ్చిపోతుంది. పోతే పోనీ భూభారం తగ్గుతుంది. ఏంటంటే ఆలస్యంగా తెచ్చారు, బాకీలు వసూలు చేసుకొచ్చారా? చేసుకొచ్చామండి. అప్పు తీసుకున్న వాళ్ళు అంత తేలిగ్గా ఇచ్చేస్తారటండి. ఇదిగోండి 432 రూపాయలు. నీది ఏంటి 7 మొహం పెట్టావు? తగ్గినండి. 10 రూపాయలు తగ్గే. అమ్మో, అయ్యో, ఎవరు అడిగేసింది? ఈ కొట్టు నాయనండి. ఎంత గట్టిగా అడిగినా నేను ఇవ్వను. నీ బాబు చెప్పుకోపోనండి. వాడికి అంత ధైర్యం ఇప్పుడు వచ్చిందిరా? 2 రౌడీని అంగట్లో కూర్చోబెట్టుకున్నాడండి. వాళ్ళని చూసి మీరు పారిపోయి వచ్చారా? మీరు ఏదో తెగవలసిన రౌడీలని జీతాలు ఇచ్చి ఇంట్లో పెట్టి వేస్తుంది ఎందుక? వీరికి పందుల్లారా. ఏంటండి గారు ముఖముడిగా తిట్టేస్తున్నారు? సర్లే, నువ్వేం చేసుకొచ్చావు? చెవులు మేలేసి మరీ వసూలు చేసుకొచ్చా. ఇదిగోండి 750. అది పదాడుతున్నావంటే మీరు ఉన్నారు ఎందుకు? అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా. అసలు ఇంటికి సంగతి ఏంటాయి గారు? ఆ నాయరు 10 రూపాయలు ఎగేసాడరా. అదేంటంటే మీ బాబుతో చెప్పుకోమన్నాడు. మా అయ్యగారిని అంత మాట అంటాడా? ఇలాంటి సవరణలు ఉంటే ఎంత మాట అయినా అంటాడు. ఓ రంగా, నువ్వు వెళ్ళి వాడు అంతు తెలుసుకుంటారా? తీసుకురాడేందాయి గారు, తీసుకుని మరి వస్తాను. అది మోగాడంటే ఎందుకు ఇంక ఇక్కడ నిలబడ్డారు? వెళ్ళి మధ్యకు పూసి మొహాలు కడుక్కోండి. పోలే, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? బాబు దయించండి, నా బిడ్డను బతికించండి. కన్నడం నీ వంతును, బతికించడం నా వంతును. పాపా ఏమండి, పాపు ఎంత కష్టంలో ఉన్నదో ఏమో. పసిబిడ్డ కోసం అడుగుతుంది. 10 అడిగినప్పుడు 5 అయినా ఇస్తే పోతుందిగా. పోతుందనే ఇవ్వలేదు, అది చచ్చేదాకా వచ్చే పొద్దు కాదు. చూడు శాంత, మనం చేసే వ్యాపారంలో అయ్యో అంటే భోజనం హోటల్ పెట్టి అన్నదానం చేసినట్టు ఉంటుంది. ఏమిటోనండి, ఇంతమందిని పీడించి ఎంత సంపాదిస్తే ఏం లాభం? ఏ జన్మలో మనం చేసుకున్న పాపము పుణ్యం కోసం పుష్కరాలకు పోతే పుట్టిన ఒక బిడ్డ తప్పిపోయింది. నా చెట్టి తల్లి ఏమైందో, ఎక్కడుందో? అవా నెల్లతా వెళ్ళిరా అమ్మ, చంద్రాడి ఇంటికొచ్చేసయ్యే. రంగా అదృష్టమంత్రాలు పేరం వదిన, నీ కడుపును పుట్టకపోయినా కనకం లాంటి బిడ్డ దొరికింది. నిజమేనే పొన్నమ్మా, ఆనాడు పుష్కరాల్లో ఆ బిడ్డ దొరికింది కాబట్టి ఈ వయసులో నన్ను ఇలా కూర్చోబెట్టి 4 రాళ్ళు తెచ్చి పెడుతుంది. నేను కన్ను మూసేలాగానే దాన్ని ఒక 5 చేతిలో పెడితే నా బాధకు అట్ట తీరిపోతాయి. వింటేరా యాడకు మా ఉడుకు వెళ్తున్నావు? పతిది నీకే కావాలనే, యాడికైతే నీకెందుకు? నీ సంగతి నాకు కాకపోతే ఇంకెవరికి రా. అట్ట కూకుని మాట్లాడుకుందాం గాని రా. ఇంకేం పని లేదా? వెళ్ళా నాయనగాడి బాకీ వసూలు చేసుకురావాలి. నా యాల్ని 4 తన్నైనా సరే ఆడ అంపు తెలుసుకోవాలి. ఎన్నాళ్ళు తింటావురా నెత్తురుకూడు? ఎప్పుడు నువ్వే కొడతావనేది ఏముంది? నిన్నెవరైనా బాత్తనే చూడలేనురా. వెళ్ళే, ఈ ఊళ్ళో నన్ను బాధే మగాడేవాడే. ఏడ్చావులే, తాడుదన్నేవాడుంటే వాడు తలదన్నేవాడుంటాడు. ఇదిగో నా మాటిని, నన్ను మనవాడు. కలో గంజో తాగైనా హాయిగా బతుకుదాం. ఈ రోజుల్లో గంజి మాత్రం ఊరినే దొరుకుద్దంటే కప్పు ముప్పావులకు అమ్ముతున్నారు. నా సంపాదన నా బీడీ కట్టకి సాలదు, నీ బేరం నీ పోల్దారానికి సాలదు. వెళ్ళాడంగానే సరే, రేపు పిల్ల జల్ల పుడితే ఏం తిరిగి బతుకుతారే?
లేకలేగా ఇప్పటికే టైం అయిపోయింది. ఓరు నీ నోరు బడా ఈకీక ఈ మొరటోడికి ఇచ్చానేందబ్బా నా మనసు. మునిగా మరి డబుల్ సంఖ్య 2 మసాలా వాడు మట్టాడికి పెట్టి. ఏమయ్యా రంగువాడు, ఏమయ్యా అలా చూస్తావు? టీ తాగినా మురిగా మరి పెద్ద ట్యాంకీ. టీ నేను తాగడానికి రాలేదు బే, నీ చేత తాగించడానికి వచ్చాను. ఏమయ్యా చెప్తావు నీవు? ఏంటా మా అయ్యగారి మనుషులు వచ్చి డబ్బులు అడిగితే నీ బాబుతో చెప్పుకోమన్నావంటగా, ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇస్తావా లేదా? ఈ సెలవులు నా చేతిలో లేవు. ఏంట్రా ఆయన డబ్బేస్తున్నావు? ఆ సంగతి నీకు అనవసరం బే. అసలు ఇంత దూరం ఎందుకు రావాల్సి వచ్చిందండి? గోటితో పోయేది గొడవలాగా తెచ్చుకున్నారు. ఏం చేయనండి, ఇదంతా ఇదిగో ఈ వెధవ మూలకంగా వచ్చింది. నేనేం చేశానండి? ఇంకేం చేయాలరా? ఇంకా తెలివిగల వాడివి నయాన్నో భయాన్నో బాకీ వసూలు చేసుకున్నాడు పంపిస్తే ఆ నాయన్నో వాడి మనుషులు వాయించి వచ్చావు. బాకీకి బదులు బాయలు పట్టుకొచ్చావు. వాడు కేసు పెట్టాడు. ఇప్పుడు ఎంత ముడుపు చెల్లించాలో ఏమో.